సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు. ఆలయంకి వస్తున్నామండి, అన్ని చేస్తున్నాము, కానీ స్వంతంగా ఏకాంతంగా దేవునితో సమయం గడపట్లేదు. ఈరోజు మన జీవితాల్లో ఇఫ్ యూ వాంట్ ఎనీ బ్రేక్ త్రూ, గాడ్ ఇస్ సేయింగ్ రీడ్ మై వర్డ్. నా వాక్యాన్ని చదువు, నా వాక్యంలో ఉన్న సత్యాన్ని పట్టుకో. ఎందుకంటే ఈ లోకంలో చెప్పేదంతా కూడా అబద్ధమే. మన జీవితంలో అనేక మందిని చూస్తుంటామండి. దే మైట్ బి సమ్ ఫేవరెట్ ప్రీచర్స్. ఎంతో మంది బోధకులు వెంబడించేవారు మీరు ఉన్నారు. మీకు ఇష్టమైన బోధకులు వీరందరూ బాగుంటారు. చక్కగా వారు ఏది చెప్తే అవును కరెక్టే అని నమ్ముతూ ఉంటారు. బాగుంది, అంతవరకు బాగుంది. కానీ ఒకానొక రోజు సడన్గా అపవాది చేత ప్రభావితం చేయబడి దేవుని వాక్య విరుద్ధంగా మాట పలికినప్పుడు మన హృదయంలో ఒక రాయి పడుతుంది. ఏంటిది? నేను అంత నమ్మి వెంబడించే ఆ బోధకుడు, ఆ సేవకులు ఇట్లా వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని గుండంతా కూడా భారం అయిపోతుంది. గుండంతా భారం అయిపోయి, అయ్యో అంటే నేను ఇప్పటివరకు వెంబడించింది అబద్ధమా? నేను ఇప్పటివరకు ఫాలో చేసిన వీరు దేవునికి ఇష్టలు, దేవునికి దగ్గరగా ఉన్నవారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అవుట్ రైట్గా వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారని తట్టుకోలేరు. ఇట్ ఈస్ హార్డ్ టు డైజెస్ట్.